చూడమా సరే రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వంపై రెండేళ్ల నమ్మకం అనే ప్రోగ్రాంని 45 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గడప గడపకి తిరిగే ప్రోగ్రాంని మరి కూటమి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా జూలై 27వ తారీఖున మా నాయకులు గౌరవనీయులు చదలవాడ అరవింద్ బాబు గారు 34వ వార్డు నుంచి ఈరోజు వరకు 14వ వార్డు వరకు అలుపెరగకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా మరి ప్రతి గడపకు కూడా తిరుగుతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మరి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తలందరూ కూడా పాల్గొని ప్రజల్లో మమేకమయ్యి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు కావాల్సిన అవసరాలను కూడా ఎక్కడికక్కడ పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభుత్వం సూపర్ 6 అని ప్రకటించడం ద్వారా ఈరోజు ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు వచ్చింది. ఇది మంచి ప్రభుత్వంగా ప్రజలు భావిస్తున్నారు. శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, అలాగే దీపం 2 పథకం ద్వారా 3 సిలిండర్లు, అలాగే ఇచ్చిన మాట ప్రకారమే 4000 వృద్ధులకి వితంతువులకి పెన్షన్లు ఇవ్వటమే కాకుండా వికలాంగులకు 6000, అలాగే కిడ్నీ కానీ అలాగే మంచంలో ఉండే మరి పెరాలసిస్ పేషెంట్లకు కానీ 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇది దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పెన్షన్, సామాజిక పెన్షన్లు ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే రైతన్నలు ఆదుకోవటానికి అన్నదాత సుఖీభవ పేరుతో 20,000 వ్యవసాయ పెట్టుబడి, అలాగే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే అంతమందిని అందరికీ మరి డబ్బులేసి చదువుని ప్రోత్సహించి మరి ఈ రాష్ట్రంలో చదువు లేకుండా ఏ బిడ్డ కూడా ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు ఒకరిని కాదు నలుగురిని కనమని అందరికీ కూడా డబ్బులు వేస్తూ ముందుకు ఈ ప్రభుత్వం పోతూ ఉంది. మనం అందరం కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు తెలపాలి. అలాగే నసరావుపేట నియోజకవర్గంలో ప్రతిరోజు క్రమం తప్పకుండా అందరితో కలివిడిగా అన్న తమ్ముడుగా మరి బాబాయ్లో బాబాయ్గా మరి తిరుగుతూ అందరినీ పలకరిస్తూ అందరి వాడిగా ఉంటున్న అరవింద్ బాబు గారిని మరలా 2029లో మరలా నసరావుపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసుకునే బాధ్యత నసరావుపేటలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మన ప్రీతమ మాన్య శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన ప్రీతమ నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుదలతోటి, మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రతి గడపకు వెళ్ళి
ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక ఇళ్లలో మేము కనుక్కొని హామీలు నెరవేర్చకపోతే కనుక ఆ వార్డులో ఉన్న మన పార్టీ నాయకులందరూ కూడా వారికి అండగా నిలబడతా ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాలు మరి అక్క జిల్లందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కూడా నన్ను 24లో గెలిపించారు. మళ్ళీ 29లో కూడా గెలిపించే బాధ్యత వాళ్ళే తీసుకోవాలి. ఎందుకంటే మనసున్న మనుషులు, మన పార్టీ ఎప్పుడు కూడా అధికారంలో ఉంటే కూడా అన్ని విధాల పేదవారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేయడానికి అన్ని హామీలు నెరవేర్చుకోవడం జరిగింది. చదువుకునే బిడ్డలకి మరి తల్లికి వందనం వేసాం, అన్నదాత సుఖీభవ వేయడం జరిగింది, ఉచితంగా బస్సులో ప్రయాణం. అదేవిధంగా మరి గ్రామీణ రోడ్లు 8000 కిలోమీటర్లు వేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే ఇవాళ అర్చకులకి 15,000 రూపాయలు ఉపకార వేతనం ఇస్తున్నాము, ముజావర్లకి 10,000 రూపాయలు ఇస్తున్నాము, ఇమాములకి 5,000 రూపాయలు ఇస్తున్నాము, చర్చిలో పాస్టర్లకి 5,000 రూపాయలు ఇస్తున్నాము. అదేవిధంగా లాయర్లకు కూడా నెలకి 10,000 రూపాయలు ఉపకార వేతనం ఇస్తున్నాము నిరుద్యోగ భృతి కింద. ఇన్ని కార్యక్రమాలు చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటారో చెప్పండి మీరు? ఇంట్లో అమ్మా నాన్న కూడా చేయలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఓ పెద్దన్నగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా ఒక డాక్టర్గా నాకు సీట్ ఇవ్వటం, నేను గెలవటం నేను నిజంగా చాలా గర్వపడతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు గర్వపడతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి మరి ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా పనిచేయడానికి కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను. దీని అంతా కూడా కారణం ఇక్కడున్న మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు నన్ను గౌరవించి నన్ను ఎమ్మెల్యేకి గెలిపించి అసెంబ్లీకి పంపించారని నేను నిజంగా వాళ్ళకి పాదాబంధనం చేస్తున్నా. అదేవిధంగా 2024 విజయం అంతా కూడా మహిళలది. రేపు 2029లో కూడా ఈ విజయం కూడా వారే అందించాలి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 5వసారి ముఖ్యమంత్రి అవ్వాలి. మళ్ళీ మీ అరవింద్ బాబు మీ అబ్బాయి ఇక్కడ 2వసారి ముఖ్యమంత్రి అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలి. అదేవిధంగా రేపు 2 నెలలు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్ నర్సాపేటలో 2019 నుంచి ఎలక్షన్ జరగలేదు, కానీ ఈసారి మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతాయి. కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా కొట్టేయడం జరిగింది. అందువల్ల మనం అందరం కూడా 34 వార్డులకి మున్సిపాలిటీలో ఎలక్షన్స్ రెడీగా ఉండాలి. తప్పనిసరిగా టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో మన మున్సిపాలిటీ ఎలక్షన్స్ పెడుతున్నాము. మున్సిపల్ చైర్మన్గా, కౌన్సిలర్స్గా మన అభ్యర్థుల మొత్తాన్ని గెలిపించుకుంటా అని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తూ తప్పనిసరిగా మీరందరూ కూడా మున్సిపాలిటీ ఎలక్షన్స్కి సిద్ధం కావాలి. సాధ్యమైనంతవరకు మేమందరం కూడా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మరి చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మా అక్క చెల్లెళ్ళందరూ కూడా నేను మన శిరస్సు వంచి పాదాబంధం చేస్తున్నా. వర్ధిల్లాలి ఉమ్మడికోట మైక్యత, వర్ధిల్లాలి ఉమ్మడికోట మైక్యత, వర్ధిల్లాలి మహిళా శక్తి, వర్ధిల్లాలి మహాశక్తి, వర్ధిల్లాలి వీర మహిళ అమ్మ సమైక్యత. జై తెలుగుదేశం, జై జనసేన, జై జై బీజేపీ. మా అక్క ధన్యవాదాలమ్మా.